ఫ్యూచర్ ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. సమస్యాపూర్ణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి. ఈశ్వరి నువ్వు మా పేపర్ కామేశ్వరి, మా అమ్మ నన్ను ఈశ్వరి అనేది. ఈ మహానుభావుడు అలాగే అనేవాడు. నువ్వు చచ్చిపో, గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు. నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు? నేను ఏం తప్పు చేశానని చచ్చిపోవాలి? చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి? చావునన్నా చావు, ఇంట్లో నన్ను చనిపో, నీ కారణంగా నా అభివృద్ధి పోతుంది. మా అమ్మ నిన్ను వదిలించుకోమంది. అది ఏమి తల్లండి? ఆవిడికి కూతుళ్ళు లేరు. చచ్చిపో అంటాడా? చచ్చిపో అంత నేను వెళ్ళిపోదునండి, పెరిగితనం నాది. కానీ నాకు 2 పిల్లలండి. పిల్లలంటే ప్రాణం ప్రాణం. నోములు చూస్తే నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళు. వాళ్ళని వదులుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి? నన్ను బతుకనివ్వలేదండి. ఇంకా నీచమైన పనులు చేశాడండి. అవి నేను పర్సనల్గా చెప్తాను, చెప్పలేదు. వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు. నన్ను అమ్మేశాడు. ఏం చెప్పమంటారు? ఎన్నువైపోయింది జీవితం. బతుకు దుర్భరం అయిపోయిందండి. పిల్లల్ని పెట్టుకుని ఏం బతకాలి? పిల్లల చదువులు, భవిష్యత్తులు, పెళ్ళిళ్ళు అవ్వవేమో, నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవ్వవేమో వెర్రి దానిలా ఆలోచించాను. కానీ కాలం మారింది. కాలంతో పాటు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు. పిచ్చిదారులైనా ఆలోచించి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని, ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దుష్టుడే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి, ఎందుకు వెళ్ళిపోయాను, ఎలా వెళ్ళిపోయాను కూడా చెప్తాను. కాముకత్వం అటువంటి లక్షణాలు నాకు లేవు. ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మొహంతో నేను సంసారం చేయలేను, ఉండలేను. నేను అవధానిని చేస్తాను. సొసైటీలో స్త్రీ అవధానులు లేరు. నిన్ను మహా గొప్పదారి చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, లెక్చరర్ గారిని బతుకు నువ్వు బతకచ్చు అంటే వెర్రిదాన్ని. కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ చదువుకొని, నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకోలేదు, 10th చదివాను, చదివిస్తానంటున్నాడు, అవధానాలు చేయిస్తానంటున్నాడని పిచ్చిదాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తాడు. అవధానాలు చేయించాడా? ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టి కూర్చుంటే ఒక పద్యం వచ్చిందండి. చిరునవ్వులకు మోమున చిరునవ్వే కానరాదు, చింతేలనుకో పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా. కందపద్యం అండి. లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నటువంటిది. అప్పటిదకి రాసుకుంటూ నేను నేర్చుకున్న తెలుగు చేస్తానండి. ఛందస్సు వచ్చు. అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు. నన్ను మించి ఇది పెద్దదైపోతుంది అనుకుని అక్కడ నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి. వెళ్ళలేకపోయాను. ఎందుకు అంటే పిల్లలు. నిజంగానే నేను కాముకురాలని అయితే, అదే ఆలోచన ఉన్నదైతే ఈ దరిద్రపు మొహంతో నేను అక్కడ ఉంటానండి. ఎప్పుడో పోదు. వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళనిచ్చాడు కాదు. ఉన్న ఆస్తి లాగేస్తాడు. పిల్లల నుంచి వదలకి ఏం చేయనండి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. పిల్లల్ని ఎంత హింసించాడో మా గురజాడకి గుర్తులేదు. మా స్త్రీ వాడు దేవుడు అండి. పిచ్చి వెదమవాడు. వాడిని ఎంత హింస పెట్టాడు. పిల్లలు మమకారం ఉన్న మనిషి కాదండి. స్వార్థం, తనే గొప్పవాడాను. తన కీర్తి వీటి కోసమే పాకులాడాడు. నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు మూసుకుని ఉన్నాడు. శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? మీరన్నమాట పాయింట్ కరెక్ట్. వదిలేయండి. పాప పిచ్చింది శారద, వదిలేయండి. మా పిల్లలకి అన్నం పెట్టింది, ఆమెకి మా దేవతే. కానీ వీడు నీచుడండి. ఇవాళ సరస్వతీపుత్రుడే ఈ జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. అహంకారం అండి. అహంకారంతో మాట్లాడి ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు. ఏమనుకున్నాడంటే ఆడది నన్నేం చేస్తుందనుకున్నాడు. అధికార మదం, ధన మదం, పొగరు. పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు. ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు. దాంతో క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ క్రిమినల్ కేసు వల్ల నేనేదో బాధపడి 2 పద్యాలు పెట్టుకోవాల్సి వస్తే అది ఇవాళ అందరికీ ఆధారమై నన్ను అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు. 9 నెలల క్రితం నేను పిల్లల కోసం బాధపడినటువంటి వీడియో. 9 నెలలు ఎవరైనా పెట్టారండి?
ఇవాళ ఎందుకు బయటకు వచ్చాయి? అభిమానులు ఉంటే అభిమానం పెట్టుకోండి, కానీ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన ఇలా అని చెప్పినట్టుగా నిమిషానికి ఒక వీడియో చేస్తున్నారు. నీచమైనటువంటి కామెంట్స్ నేను వినట్లే. ఇంకొకటి, ఏ కామెంట్ నాకు తాకదండి. నేను ఆ బోర్డర్ దాటేస్తాను. అతీతమైనటువంటి మనస్సు అయిపోయింది. భగవంతుడు ఒక్కటే. ఇంత పుణ్యం సంపాదించుకోవాలి, వచ్చే జన్మన్నా నేను కాస్త మంచిగా బతకాలి అనుకుని నిరంతరం భగవద్ధ్యానంలోనే ఆధ్యాత్మికమైన తత్వంలోనే పెడుతున్నా. ఇలాంటి వీడియోలు 100 వచ్చినా 100 కామెంట్లు వచ్చినా నా శిష్యులు నాకు నమస్కారాలే పెడతాను. నేనేంటో వాళ్ళు చూస్తున్నాను. 2001లో బయటకు వచ్చానన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక్కదాన్నేనండి. నా జీవితం 2004లో నేను హైదరాబాద్ వచ్చాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి, నేను ఎలా బతుకుతున్నానో అడగండి. 4 క్రితం అరకు వ్యాలీలోని అల్లూరు సీతారామరాజు స్కూల్లో ఈ రాక్షసుడే తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు. అక్కడికి వెళ్ళి బతుకువాలి అంటే నేను వెళ్ళిపోవటమే మనిషికి కావాలి కాబట్టి అక్కడి నుంచి నేను డైరెక్ట్ హైదరాబాదే వచ్చి బతికాను. ఒక్కదాన్ని బతుకుతున్నానండి. 24 సంవత్సరాలుగా కష్టము నిష్ఠూరము పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పటికి కూడా స్నేహితులు కానీ ఆత్మబంధువులు నాని చుట్టాలు మొత్తం పుట్టింటి బలగం చాలా ఎక్కువ ఉంది. ఎవ్వరికీ తెలియకుండా అడవిలో బతుకుతున్నట్టు బతుకుతున్నా. నేను బతుకుతున్న అడ్రస్ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరికి నిజమైన ప్రేరణ ఈ కారణంగా అందరూ నన్ను ద్వేషించి దూరం పెట్టారు. అందరికీ వీడి మీద వ్యామోహంతో వచ్చాను. వ్యామోహపడడానికి ఏముంది మేడం? పద్యాలకి పాటలకి వ్యామోహపడతారా? నేను కూడా పాడగలను, నాకు కూడా పద్యాలు రాయడం వచ్చు. ఇప్పుడు ఆసులుగా చెప్పమన్నా మీ మీద చెప్తాను. ముళ్ళపూడి సత్యనారాయణ గారి మీద కూడా చెప్పగలను. భగవంతుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడు. అయితే జీవన పోరాటంలో ఒక స్త్రీని కదా, నా బతుకు నేను చూసుకోవడం నేను కవిత్వం మీద దృష్టి పెట్టలేదు. పెట్టి ఉంటే నేను కూడా ఇలా చెప్పగలను. అదే ధ్యేయంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. ఎవరికైనా స్త్రీకి ఎవరికైనా అటువంటి అవకాశం ఉంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వగలరండి. మంచిది. సరస్వతి పుత్రుడు అలాగే ఉండాలి. కానీ భిన్నమైన ఆలోచన చేసి అహంకారానికి పోవడం వల్లని అయితే ఇక్కడ ఒకటి జరిగింది. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందండి. నా పిల్లల భవిష్యత్తు దెబ్బతినకూడదు, వాళ్ళ మనసు బాధపడకూడదు. ఎస్పెషల్లీ మా గురుజాడ వెరీ షార్ప్, చాలా తెలివైన వాడు 4 సంవత్సరాలకే రేడియోలో 200 పద్యాలు చెప్పాడండి. వాడిది చాలా మంచి గొంతు. ఒక రోజున వాడిని కూర్చోబెట్టుకుని నారాయణతే నమో నమో అంటూ అన్నమయ్య కీర్తనతో చక్కగా పాడుతున్నాడు. ఈ దుష్టుడు వచ్చి ఇద్దరిని చిత్తకొట్టినంత పనిచేశాడు. కొట్టట్లేండి, అంత సత్తా లేదు. ఇంట్లో సంగీతం వినపడితే చంపేస్తానన్నాడు. ఎంత దుష్టత్వం అండి. సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. 25 సంవత్సరాలు నోరు మూసుకున్నాను. కానీ ఒకే ఒక్క పాట, వీడు రాసినటువంటి పాట వల్లని నేను బయటికి రాగలిగాను. అది అమ్మవారి కటాక్షమే అనుకుంటాను. జరిగిన కథ ఏమన్నా ఉంటే చెప్తున్నాను కదా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను, రండి. నా ఇల్లు చూడండి, నా జీవితం చూడండి, నేను ఎలా బతుకుతున్నానో చూడండి. నా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఋషిలా బతుకుతున్నానండి. వేషధారణ ఋషి కాదు. ఎందుకు 65 సంవత్సరాలు 66 దాటిపోతున్నాయి నాకు. నేను ఉద్యోగం చేసుకుంటాను కానీ దారి లేదు. ఇల్లు కొనుక్కున్నా, ఆస్తి బతుకుతానుకుంది. ఒక భజన పెట్టుకోవాలంటే 20,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తే? నాకున్న ఆధారం సంస్కృతం పాఠాల లెక్చరర్. 99 మార్కులు తెప్పించుకుంటూ మంచి లెక్చరర్గా నేను పేరు తెచ్చుకున్నాను. పిల్లలందరికీ నేనంటే చాలా ప్రేమ, మేనేజ్మెంట్కి అంటే గౌరవం. నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు. వీళ్ళు పెట్టేటువంటి ఈ కామకురాలు వాడితో ఉంది వీడితో ఉంది ఇవి నాకు పట్టవండి. ఎందుకంటే ఎవరి నాలుగుకు తెచ్చింది వాళ్ళు మాట్లాడతారు. నిజాయితీగా బతుకుతున్నాను కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇంత ప్రశాంతమైనటువంటి ఇల్లునిచ్చాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను వీడియోలు చూడట్లేదు, కామెంట్స్ వినట్లేదండి. కానీ అర్థం చేసుకున్న మీలాంటి వాళ్ళని ఇచ్చాడు భగవంతుడు. ఇంత జరిగిన దానికి ఒక సంతోషం ఏంటంటే బయటకు వచ్చి లీక్ అయింది. జీవితాలు చెడు మంచి ఇన్ని పక్కన పెడితే ఒక మంచి సదాభిప్రాయం అర్థం చేసుకునేటువంటి మీలాంటి వ్యక్తుల్ని, సత్యనారాయణ గారు అటువంటి ఒక సోదరుడు అటువంటి వాళ్ళు ఇచ్చారు. అది నాకు చాలా సంతోషం అండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరస్వతి పుత్రుడు ఎప్పుడో చేశాడు, అది దుష్టత్వం, క్రితం జన్మ పాపం అండి. మిమ్మల్ని వీడియోలు పెట్టద్దు, కామెంట్లు పెట్టద్దు అనట్లేదు. కానీ
నేను డబ్బు కోసం ఆశపడు, లేకపోతే ఆయన కీర్తిని దిగదార్చడానికి నేను చేస్తున్నది కాదు. 9 నెలల క్రితం నా పిల్లల మీద బాధతో పెట్టుకున్నటువంటి వీడియోల్ని క్యాష్ చేసుకుని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు తప్పితే నాకు భగవంతుడి దయ వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు.